నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీనివాస్ అపార్ట్మెంట్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. క్రీస్తు చూపిన ప్రేమ మార్గం సర్వ మానవాళికి ఆదర్శమని, ఆపదలో ఉన్న వారికి సహాయపడమే నిజమైన క్రిస్మస్ సందేశమని కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి పేర్కొన్నారు. గాజువాక 69వ వార్డు శ్రీనివాస్ అపార్ట్మెంట్ లో ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాకి గోవిందరెడ్డి, రెవరెండ్ సుధీర్, రెవరెండ్ డేనియల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల ప్రదర్శించిన నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ అపార్ట్మెంట్ లో కులమతాలకు అతీతంగా ఒక్కటై సోదర భావాన్ని చాటుతూ ఈ వేడుకలను జరుపుకోవడం విశేషమని, క్రీస్తు శాంతికి చిహ్నమని, ప్రేమ సేవా భావమే క్రీస్తు మార్గం, ప్రతి ఒక్కరూ పరులకు సహాయపడాలని, తోటి వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని క్రీస్తు బోధించారని తెలిపారు. ఈ వేడుకల్లో అపార్ట్మెంట్ కుటుంబాలు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాను, కిరణ్, విజయ్, జెన్నీ, పూర్ణ, త్రినాథ్, SVR పాల్గొన్నారు. ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న శ్రీనివాసన్ అపార్ట్మెంట్ సభ్యులందరికీ, అలాగే వార్డు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈ అపార్ట్మెంట్ ముందున్న 60 అడుగుల రోడ్డు సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు టెండర్ పిలిచాం. ఈ నెల రోజుల్లో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఆటోనగర్ నుంచి శ్రీనివాసం అపార్ట్మెంట్ మీదుగా శీలానగర్ వరకు రోడ్డు వెడల్పు చేసి తారు రోడ్డుని అభివృద్ధి చేసి అందజేస్తాం సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ అపార్ట్మెంట్ కూడా త్వరలో మంచినీరు అందిస్తాం. అందరికీ దేవుని నామని వందనాలండి. మా శ్రీనివాసం అపార్ట్మెంట్స్ లో ఈసారి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకున్నది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మత సామరస్యంగా ప్రతి పండుగను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటాము. ఏ పండుగ అయినా సరే, అది క్రిస్మస్ అయినా, దసరా అయినా, దివాళీ అయినా, అన్ని కూడా చాలా ఎంతో ఘనంగా అందరూ కలిసికట్టుగా ఎలాంటి విభేదాలు లేకుండా మేము ఉంటున్నామండి. అలా ఈ క్రిస్మస్ సందర్భంగా మేము ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించాము. దానిలో పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. అలాగే మా కార్పొరేటర్ గోవిందరెడ్డి గారు కూడా వచ్చారు. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నామండి. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ దినాన ఎంతో హ్యాపీగా జరుపుకుంటూ ఈ కొత్త సంవత్సరంలోనికి ఈ క్రిస్మస్ సంతోషంతో ఎంతో సంతోషంగా నెక్స్ట్ ఇయర్ లోనికి వెళ్ళాలని క్రిస్మస్ గ్రీటింగ్స్ ఈ రోజు మనకి యేసురాజు ఈ భూమి మీద ఒక చిన్న బాలుడిగా మరి ప్రపంచాన్ని అందరినీ రక్షించడానికి ఆయన వచ్చారండి. దేవుడు ఎందుకు వచ్చారని మనం బైబిల్లో ఎదుగుతాయండి. నశించుతున్న దాన్ని వెదకి రక్షించడానికే దేవుడు యేసైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని ఆయన చెప్పారండి. అలాగే మరి నశించిపోతున్న వాళ్ళ అందరినీ రక్షించడానికి మరి దానిలో కుల మతాలకు అతీతంగా ఆయన మరి ఈ లోకానికి ఒక చిన్న బాలుడు లాగా వచ్చారు. మరి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నందుకు మా అసోసియేషన్ వారందరికీ చాలా ధన్యవాదాలండి. మాకు సహకరించిన పెద్దలందరికీ, మరి అపార్ట్మెంట్ వాసులందరికీ మా ధన్యవాదాలండి.
అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరిగాయి. పెద్దగంట్యాడ 75వ వార్డులో వార్డు అధ్యక్షులు దొందేశి శ్రీనివాసరెడ్డి చేపట్టిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. 76లో మంత్రి శంకర్ నారాయణ, 64లో ధర్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దగంట్యాడ పార్టీ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమంలో పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, దేవన్ రెడ్డి, ధర్మాల శ్రీనివాసులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తైనాల మాట్లాడుతూ గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయంటే ఆయన గొప్పతనం అంటే ఏమిటో తెలుస్తుందన్నారు. అటువంటి లెజెండ్ గల నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు ఆయన్ని మళ్లీ సీఎం గా చూడాలని కోరుకుంటున్నారన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వార్డులోని 75 వార్డు ఆధ్వర్యంలోని ఈరోజు కేక్ కటింగ్ జరగబడింది. అలాగే పేదవాళ్ళందరికీ చీరల పంపిణీ జరిగింది. ఈరోజు ఈరోజు కార్యక్రమాలు అన్ని రంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యావత్తు రాత్రి 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల ఆయన పుట్టినరోజు వేడుకలు, మరి పేదవారికి సహాయ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు జీవించాలి, ఆయన రాజకీయాల్లో ఉండాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి, దేశంలో కీలకమైనటువంటి రాజకీయంగా కీలకమైన స్థానాల్లో ఉండాలని చెప్పి మరి ఆయన తన అభిమానులు, శ్రేయాభిలాషులు, వాళ్ళ కుటుంబ శ్రేయాభిలాషులు, కార్యకర్తలు అందరూ కోరుతా ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన 5 ఏళ్ల పాలన చూశారు. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో సుదీర్ఘ ప్రాంతాన్ని 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని 2019 అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కాబట్టి ఆ ప్రతి కార్యక్రమం కూడా పేదవారికి చేరింది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో కూడా మరి కరోనా లాంటి ప్రమాదం వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మరణాలకి అరికట్టగలిగే పాలన జరిగింది. 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కరోనా వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడి పాలన సాగకపోయినా మిగతా 3 ఏళ్లలోనే గొప్ప అద్భుతాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి చేస్తున్న సంస్కరణలు చూసినట్టయితే దేశంలో మరి తిరిగిలేనివి. వాళ్ళ ప్రజల వద్ద పాలన తీసుకొచ్చారు. సచివాలయాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, మరి ఆర్బీకే కేంద్రాలు కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అయితే ఆరోగ్యం ప్రతి ఒక్కరికి భారం కాకూడదు ప్రజలకని చేసిన కార్యక్రమాలు ఒక పక్క, విద్య ఖరీదు అవ్వకూడదు, మరి విద్యాలయాలు బాగుండాలి అని నాడు నేడు అనే కార్యక్రమాలు చేయడం కానీ, మరి అట్లాగే ప్రతి పిల్లవాడిలో కూడా ఇంగ్లీష్ రావాలి, ఇవాళ ఉద్యోగాలకి ప్రధానమైనటువంటి ఇంగ్లీష్ అయిపోయింది, మరి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా రావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ, ఇలాగ అనేక వ్యవస్థల్లో ఆరోగ్యం పట్ల, విద్య పట్ల, వ్యవసాయం పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చేయడం కాదు, పేదవారిని పేదరికాన్ని తగ్గించాలని చెప్పి మరి డీబీటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ఇవాళ దేశంలో కల ఆంధ్రప్రదేశ్ పేదరికంలో తక్కువగా ఉందని ఇవాళ నీతి ఆయోగ్ చెప్తా ఉంది.
ఇవాళ 11.6% దేశంలో మరి పేదరికం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మరి 19కి 23 నాటికున్న కాలాన్ని నీతి ఆయోగ్ పరిశీలన చేసినప్పుడు నీతి ఆయోగ్ చెప్తుంది ఆంధ్రప్రదేశ్ లో 5.6% పేదరికం తగ్గింది అని చెప్పిందంటే మరి ఆ పాలన పేదవారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో వారికి అనేక రకాల సహాయ సహకారాలు అండి వారి ఆర్థికంగా సపోర్ట్ చేయబట్టే అటువంటి పరిస్థితులు వచ్చాయి. అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కావాలని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం బాగుండాలని ప్రతి పేదవారు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టించారు, మరి కార్డులు ఇచ్చారు, విద్య పట్ల సహాయం చేశారు. అటువంటి ఏదో ఆయన భారం లేకుండా చేశారు. అటువంటి కార్యక్రమాలు చేసినందుకు ఆయన నిండు నూరేళ్ళు ఉండాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి, ఈ దేశంలో కీలకమైన రాజకీయంగా ఉన్న స్థానాల్లో ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా గాజువాకలో దామన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా జరిగినాయి. పుట్టినరోజు వేడుకలు ఆయన రాకపోయినా కూడా పిలుస్తున్నారు, ఉండమని ఆగమని చెప్పి అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు చేయడం, పెద్దల నాగిరెడ్డి గారు వారం రాజురాడు మరి ముఖ్యంగా ఆయన నాయకత్వాలకు పుట్టినరోజు కార్యక్రమాల్లో ఒక పరిశీలకుడిగా గాజువాక నియోజకవర్గంలో మేము పాల్గొనడం మరి ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. దిబ్బపాలెం స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉక్కు నగరం తృష్ణా మైదానంలో నిర్వహించిన దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్ లో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత మైదానంలో బ్యాట్ పట్టుకొని చెలరేకారు. బ్యాటింగ్ తో ఒక్కో బంతిని గాల్లోకి ఎగురవేయడంతో క్రీడాకారులు కేరింతలు కొట్టారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని క్రీడాకారులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాస్ తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు వైసీపీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. క్రీడా అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్రంలో మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలన్నా ఇది ప్రజలందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రథమ ద్వితీయ విజేతలకు నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ధర్మాల శ్రీనివాస్, భూపతిరాజు శ్రీనివాసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కనికెల్ల అమ్మాజీ, ఎన్న రమేష్ కుమార్, వినీల, దేముళ్ళు, ఎల్లాజీ, ధన తదితరులు పాల్గొన్నారు. మన శ్రీనగర్ తెప్పాలి ఒకవేళ సెకండ్ ఇచ్చుకోవచ్చండి. వీడియో పెట్టాను ఇంకెందుకు. ఓకే ఓకే థ్యాంక్ యూ. మామూలు జస్ట్ బాల్ అక్కడ మన శ్రీనగర్ తెప్పాలి అలా పట్టుకోవచ్చండి. సెకండ్ ఇచ్చుకోవచ్చు. దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్ సీజన్ 4కి మరి ఇక్కడ ఈ కార్యక్రమం కృష్ణా గ్రౌండ్లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సమీపంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి మరి ఎల్లాజీ గారు ఈ యొక్క కార్యక్రమాలను మమ్మల్ని ఆహ్వానించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రమే కాకుండా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా చాలా ఘనంగా అన్ని ప్రాంతాల్లో కూడా జగన్ గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా ఇక్కడ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎల్లాజీ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, ఇక్కడ అందరూ కూడా కుర్రోళ్ళు అందరూ అన్ని పార్టీలు ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఆయన ఈరోజు జగన్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేయడం, అందులో భాగంగా మేము కూడా రావడం, జగన్ గారి కేక్ కట్ చేయడం ఆయన పుట్టినరోజు సందర్భంగా. మరి స్పోర్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఈ మాదక ద్రవ్యాలకు ఎడిక్ట్ అవ్వడం కానీ చూస్తున్నాం. అటువంటివన్నీ కూడా చేయకుండా ఎప్పుడు కూడా నిత్యం మనం ఈ యొక్క స్పోర్ట్స్ మీద కానీ, లేకపోతే మీ యొక్క జాబ్ మీద కానీ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ మధ్య చూస్తున్నాం చాలా మందికి విటమిన్ డి, హాస్పిటల్కి వెళ్ళినా విటమిన్ డి లేదు మీ పిల్లలకి అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో బంధించి పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా వదలకుండా వాళ్ళకి ఎండ తగలట్లేదు, ఇంట్లో ఎండ తగలదు, స్కూల్కి వెళ్తే బయటికి రారు. ఇది పెద్ద ప్రాబ్లంగా అయింది. నిన్నారు మనుషులు చాలా స్ట్రాంగ్ ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, మంచి వ్యాయామం ఎక్సర్సైజ్ అన్నీ ఉండడం ద్వారా వాళ్ళు మంచి ఫిట్గా ఉండేవారు. ఇప్పుడు ఫిట్నెస్ తగ్గిపోయింది, అందరిలోనే ఫిట్నెస్ తగ్గిపోయి చాలా వీక్గా
త్వరగా వాళ్ళు ఈ హాస్పిటలైజ్ అవుతున్నారు ఎక్కువ. ఎందుకంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ బాడీ తట్టుకునే కెపాసిటీ, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం వల్ల ఆ కెపాసిటీ ఆటోమేటిక్గా వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రౌండ్స్లో ఎక్కువ మీకు వచ్చినటువంటి ఏ గేమ్ అయితే గేమ్, ఏ స్పోర్ట్స్ అయితే ఏ స్పోర్ట్ అయితే స్పోర్ట్ మనం ఈ గ్రౌండ్స్లో ఉండడం, మరి మీ యొక్క బాడీకి కానీ మీ బాడీ ఫిట్నెస్కి కానీ మరి మీ ఆరోగ్యంగా ఉండడం కోసం కానీ ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి మరి ఆ కార్యక్రమాలు మరి ఎవరు చేసినా మా అందరం కూడా ప్రోత్సహించవలసిన బాధ్యత మరి ప్రతి పెద్ద మనుషుల మీద ఉంది. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మా ఎల్ఐజి ఆర్గనైజర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు, యూత్ అంతా కూడా, వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసి ఈ యొక్క మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ ప్రైజ్ విన్నింగ్ ప్రైజ్ కూడా ధర్మాల శ్రీనివాసరావు గారు 64వ వార్డు అధ్యక్షులు ఫస్ట్ ప్రైజ్ ఈ యొక్క టోర్నమెంట్కి ఇవ్వడం, సెకండ్ ప్రైజ్ భూపతిరాజు శ్రీనివాసరాజు గారు ఆయన కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చేయడం, మరి ఎందుకంటే మాకు రోజుకి గ్రౌండ్కి 7,500 మరి స్టీల్ ప్లాంట్కి గ్రౌండ్ కట్టాలి, ప్రైజులు, కుర్రోలు, మరి స్నాక్స్ అని అదని ఏదైనా అంతా కూడా ఖర్చుతో కూడుకుంది. కాబట్టి పెద్దలందరూ సహకరించి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి అందరి తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఆయురారోగ్యాలు ఆయనకి ఎల్లప్పుడూ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు పోవాలని కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఆయన మరింతగా 2029లో ఆదుకోవాలని మనందరం కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి మా గాజువాక నియోజకవర్గ ప్రజల తరపున, మరి అలాగే మా యువ నాయకులు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తమ్ముడు దేవన్ రెడ్డి తరపున, కార్యకర్తల తరపున ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మూలన జగనన్న జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గత 5 సంవత్సరాలు జగనన్న చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా పేదల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రజలందరూ కూడా మరలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, జగనన్న మరలా ముఖ్యమంత్రి ఎప్పుడు చేసుకుందాం అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని గాజువాక నియోజకవర్గం ప్రతి వార్డులోనూ కూడా ప్రతి గ్రామంలో మా యువ నాయకులు దేవన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖ టౌన్షిప్ లో గల కృష్ణా గ్రౌండ్ లో దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేసి, దానిలో భాగంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సోదరుడు ఎల్లాజీ ఏర్పాటు చేసిన ఈ యొక్క విందు భోజనానికి కూడా కేక్ కటింగ్కి పెద్దలు దేవన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం, మమ్మల్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం ఆనందించిన విషయం. ఈ యొక్క స్పోర్ట్స్ ని అందరూ స్పోర్ట్స్ గా తీసుకోవాలి, గొడవలకు తావు లేకుండా అందరూ కుటుంబం లాగా, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, అది కాదు. గ్రామంలో ఉన్నప్పుడు అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఈ యొక్క ఆటని ఆ భావంతోనే చూడాలి తప్ప ఈ యొక్క పార్టీలతో కాకుండా అందరం కూడా కలిసిమెలిసి ఈ ఆడుకునేటప్పుడు అందరూ కుటుంబంలాగా ఆడుకొని గెలవడానికి అందరూ ప్రయత్నం చేయాలని, రానున్న రోజుల్లో ఏట కార్యక్రమం ఏం చేసినా మా పార్టీ తరఫున దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా మీకు తోడ్పాటుగా ఉంటామని, ఈ యొక్క ఆటని మీ యొక్క జీవిత గమ్యానికి ఒక రాచబాటుగా వేసుకొని అందరూ కూడా కంకణబద్ధలై మరింత ఉత్సాహంగా ఆడే విధంగా నేర్చుకోవాలని మీ ద్వారా తెలుపుకుంటున్నాం. మరొకసారి జగనన్నకి మా యొక్క గాజువాక నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. విద్యార్థుల్లో నైపుణ్యత పెంపొందించేందుకు క్రీడల్లో రాణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కన్నంరెడ్డి నరసింహారావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 70వ వార్డు ద్రోణం రాజు కళ్యాణ మండపంలో వేడాకాయడు అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గాజువాక ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కన్నంరెడ్డి నరసింహారావు ఇచ్చేసి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు 11 జిల్లాల నుంచి సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, అందులో విశాఖపట్నం జిల్లా మొదటి స్థానం, కృష్ణా జిల్లా 2వ స్థానం,
విజయనగరం 3వ స్థానంలో గెలుపొందారన్నారు. ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రాయితీ కల్పిస్తున్నారన్నారు. యువత చెడు వ్యసనాలు అలవాటు కాకుండా ఏదో ఒక క్రీడలో రాణించి వారి పుట్టిన ప్రాంతానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓడాకాయడు కరాటే అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రాము, నాయకులు బాటా శ్రీను, దీనంకొండ కృష్ణంరాజు, గూటూరు శంకర్రావు, కార్తీక్, కోచ్లు గోవర్ధన్, అప్పారావు, శరత్, కరణం, సన్నీ, పార్వతి, రిఫరీలు, జడ్జీలు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రైజెస్ వచ్చేటువంటి గెస్టులందరికీ కూడా మన ఓకే ఆల్ ఆఫ్ యూ 2025 overall championship first place goes to our Visakhapatnam. Thank you, Visakhapatnam students, volunteers, all Karnatekas. Come on, Visakhapatnam. Ramu, moving in there. You are climax. Supporting team from Sensei Vamsi. 63 points. Overall jumping in second place goes to Krishna District. కరాటే అసోసియేషన్ చీఫ్ ని ఈ రోజు మన గాజువాక ఈవెంట్ ఇక్కడ 14వ రాష్ట్రీయ కరాటే పోటీల్ని మా జిల్లా ప్రెసిడెంట్ కె రాము గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా 13 రాష్ట్రాల నుంచి 350 మంది విద్యార్థులు వచ్చి మార్నింగ్ నుంచి పార్టిసిపేట్ చేసి అందరికీ సర్టిఫికెట్స్, మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఓవరాల్ ఛాంపియన్షిప్స్ కి మన చీఫ్ గెస్ట్ వచ్చేసినటువంటి కేఎన్ఆర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఛాంపియన్షిప్ ఓవరాల్ ఛాంపియన్షిప్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మా కార్యక్రమాలన్నింటికి కూడా మా అన్నింటి నడిపిస్తూ ప్రోత్సహిస్తూ స్పోర్ట్స్ నాట్ ఓన్లీ కరాటే ఆల్ మార్షల్ ఆర్ట్స్ కి ఒక కేఎన్ఆర్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా విశాఖపట్నంలో ఉన్నారు ఆయన. వారికి ఇలాగే మీరు ఎప్పుడు కూడా అన్ని స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సార్. థ్యాంక్ యూ. అలాగే మా లాస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ ఆయన వర్క్ చేశారు. సో అట్లాగే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో మా చైర్మన్ గారు డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆయన రీసెంట్ గా అకాల మరణం చెందారు. వారిని జ్ఞాపకార్థంగా ఆగస్ట్ లో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం లో నేను జాతీయ స్థాయి వైజాగ్ ఓపెన్ 3rd టైం కరాటే పోటీలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం. 14th ఏపీ వాడకే కరాటే ఛాంపియన్షిప్ మన గాజువాక ప్రాంతంలో డ్రైవర్స్ కాలనీ ద్రోణరాజు ఫంక్షన్ హాల్లో నిర్వహించబడింది. దాదాపు 350 మంది పార్టిసిపేట్ చేసి ఉన్నారు. అలాగే ఈ యొక్క ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం, సెకండ్ ప్లేస్ విజయనగరం, థర్డ్ ప్లేస్ కృష్ణా డిస్ట్రిక్ట్ కి కైవసం చేసుకున్నారు. థ్యాంక్ యూ. అవార్డు శ్రీ ద్రోణరాజు కళ్యాణ మండపంలో మన రాము గారు, సతీష్ కుమార్ గారు, నోకరాజు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు అందరి ఆధ్వర్యంలో 14వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఇప్పుడే ముగిశాయి. ఈ యొక్క కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి 350 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. అందరిలో మొదటి స్థానంలో విశాఖపట్నం జిల్లా కైవసం చేసుకుంది. అదేవిధంగా 2వ స్థానంలో విజయనగరం, 3వ స్థానంలో కృష్ణా జిల్లా సెకండ్ ప్లేస్, 3rd ప్లేస్ విజయనగరం జిల్లా కైవసం చేసుకున్నాయి. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఉదయం నుంచి కూడా 350 మంది క్రీడాకారులకి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరి కరాటే ద్వారా మనకి రోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. చదువులను కూడా చురుకుగా రాణిస్తారు. తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. చూస్తున్నాం అందరూ కూడా దగ్గరుండి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మా సతీష్ కుమార్ గారు విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా నిర్వహించారు. ఇటీవలే ఆయనకి
వరల్డ్ కరాటే ఫెడరేషన్ వాళ్ళు 7th బ్లాక్ బెల్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఎవరికీ రాలేదు. వాటి మనకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు సతీష్ కుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి గాజువాక ప్రాంతంలో రాము గారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది యువతకి, ఎవరైనా పేద స్టూడెంట్స్ ఉంటే వారికి ఫ్రీగా కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. వాళ్ళ మాస్టర్స్ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని స్కూల్స్ లోను కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి మీకు ప్రత్యేకమైన అభినందనలు అండి. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలని మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి, రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్ కన్నంరెడ్డి నరసింహారావు అన్నారు. పెద్దగంట్యాడ నెల్లిముక్కు కళ్యాణ మండపంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని ధ్యానం, యోగా సాధనకు కేటాయించాలని అన్నారు. పత్రిజీ ఆశయ స్ఫూర్తితో పిరమిడ్ సొసైటీ సమాజ వికాసం కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపు ధ్యానం చేశారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, సొసైటీ అధ్యక్షులు మీసాల శివ, గగనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చూపించాలి. అది 3 నెలలు పట్టిందా, 6 నెలలు పట్టిందా, సంవత్సరం పట్టిందా, ఎక్స్ట్రా రావచ్చు. అందరూ అడుగుతున్నారు రోజు మన శ్వాసే మన దైవం, మన దేహమే మన 2 ముక్కు రంధ్రాల గుండా మన లోపలికి వెళ్తున్న శ్వాసని, బయటికి వస్తున్న శ్వాసని గమనిస్తూ కూర్చుందాం. మన 2 నాసిక రంధ్రాల గుండా మన లోపలికి వెళ్తున్న శ్వాసని, బయటికి వస్తున్న శ్వాసని గమనిస్తూ కూర్చున్న మనసుతో, ప్రశాంతమైన మనసుతో, ఏకాగ్రతతో మనం ధ్యానం చేయాలి. ఎవరు పలుకూడదు. మంచిగా డెవలప్ అవుతుంది. అందులో ఒక పర్యాటక ఒక యారాన్ని ప్రతి ఒక్కరు చూసుకోవాలి. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మరి శివగణేష్ గారు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 20 వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మనందరం కూడా పాల్పంచుకుంటాం. ఇప్పుడే మనందరికీ 2 నిమిషాలు మెడిటేషన్ చేయించారు. చాలా చక్కగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. బిజీ లైఫ్ లో ప్రతిరోజు మైండ్ లో ఎన్నో మెదులుతూ ఉంటాయి. పడుకున్నా సరే మళ్ళీ లేచాక మనం ఏం చేయాలి అని బిజీ లైఫ్ లో అన్ని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రశాంతత, ఏకాగ్రత కావాలంటే ఖచ్చితంగా రోజు కనీసం ఒక అరగంట అయినా మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనకి ఏకాగ్రత, మంచి ఆరోగ్యం, ప్రశాంతత చేకూరుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ఈ యొక్క ధ్యానాన్ని రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి మరి అంతర్జాతీయంగా గుర్తింపు కూడా వచ్చింది. మనకి యోగా అదేవిధంగా మెడిటేషన్ చేయడం ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాజకీయ నాయకులు అందరూ కూడా రోజు మెడిటేషన్ చేస్తుంటారు. అందుకే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. మనం నిత్యం మన జీవితంలో రోజు మెడిటేషన్ చేయాలని కోరుకుంటూ, మరి ఇప్పుడే శివగణేష్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఒక భారీ స్థాయిలో మన గాజువాక ప్రాంతంలో ఈ మెడిటేషన్ డే చేయాలని ఆయన చెప్పారు. ఖచ్చితంగా మీరు చేయండి. నా ఊరిలో ఖచ్చితంగా ఉంటాయని తెలియజేస్తుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పెద్దలు శివగణేష్ గారికి మీ అందరికీ నమస్కారం తెలియజేసినట్టు, ముఖ్యంగా మనకి పిరమిడ్ పత్రిజీ గారు మన గురువు గారు శిష్యులు అనుకుంటా మనందరూ కూడా పిరమిడ్ సంస్థ ఏర్పాటు చేసి అసలు దీనికోసం ధ్యానం కోసం అందరికీ తెలిసే విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి విధంగా చేసినటువంటి మహనీయుడు పత్రిజీ గారు. మరి ఆయన ఆశ్రయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రపంచానికి శాంతి, ఏకాగ్రతలు, ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా పొద్దున్న 6 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నవాడు కానీ కాలు కింద పెట్టినంత పిచ్చి నాకు తరలిపోతాను. అయినప్పటికీ
ఇంత మంచి కార్యక్రమంకి అటెండ్ అవ్వాలి. ఈ కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నారు? డబ్బు సంపాదించడానికా, లేకపోతే ఏదైనా గొప్ప కోసం చేస్తున్నారంటే కాదు. మన శివనాగేశ్వర అని ఆయన సత్యమణి గారు అని నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. చక్కగా మెడిటేషన్ చేయించాలి, ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలి, వాళ్ళు బాగుంటే చాలు అని చెప్పేసి మంచి ఉద్దేశంతో శివాలయాన్ని కూడా చూశాను. అక్కడ సింపుల్ పట్టుకొచ్చి పేపర్ తీసుకొచ్చి పంచి మెడిటేషన్కి రండి, మెడిటేషన్ చేయండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి అంత మంచి మనసుతో నిజంగా మెడిటేషన్ కోసం చెప్పేటువంటి వ్యక్తి శివనాగేశ్వర గారు. అంటే ఆయన కూడా నాకు చాలా అభిమానం మనస్ఫూర్తిగా. ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే పని వ్యక్తులు చాలా మంది రాజకీయ నాయకులు కాదు, బిజినెస్ మ్యాన్స్ కాదు, అంతవరకు వ్యవస్థలు ఈరోజు కంప్యూటర్ ముందు కూర్చొని సిస్టమ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులకి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు మెడిటేషన్ నేను అవసరం చెప్పి చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టారు మెంటల్ టెన్షన్, మెంటల్ ప్రెజర్, ఈ ప్రెజర్ అంతా తట్టుకొని చక్కగా తన జీవితాన్ని కానీ తన నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని కానీ నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళాలంటే ఏ వ్యక్తిని కూడా కానీ తన జీవన శైలి బాగుండాలి. ఈ భూమి మీద రెండు మనం ఖచ్చితంగా ఒకటి ఆ శివుడు ఆజ్ఞ ఉండాలి, రెండోది మన ఆరోగ్యం బాగుండే విధంగా మంచి నియమ నిబంధనలు పాటిస్తూ మెడిటేషన్ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. మనమంతా మంచి లైటింగ్ లో మంచి కళ్యాణ మండపంలో చక్కగా పెద్ద పెద్ద కారులో రావడం, పెద్ద పెద్ద పదవులు చేయడం, లేకపోతే అందరం ఎన్ని కట్టుకోవడం, మనం నిజంగా ఏమైనా మోసుకెళ్ళిపోతామో చెప్పండి. ఆ వేవి కూడా మనం మోసుకెళ్ళాం. కానీ ఉన్నంతకాలం అనుభవించాలంటే కష్టపడి సంపాదించిన వాడు అనుభవించాలన్నా వాటితో పాటు మన రంగంలో వ్యవసాయంలో మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ప్రకటించారో ఆ పౌరులు నిలబెట్టే విధంగా మనందరూ కూడా ధ్యానాన్ని చేయడం ముందు ఉండాలి. మనతో పాటు మనం కూడా 10 మందిని చెప్పాలని చెప్పేసి అందరూ తెలియజేస్తాను. అంత ముఖ్యమైన మెడిటేషన్ చేసి వచ్చిన హ్యాపీగా అంత నిజంగా మ్యాజిక్ నిజంగా చెప్పాలి. ఎంతో మంది మెడిసిన్స్ వాడతారు, ఎంతోమంది ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంతో కష్టపడి చేసినప్పటికీ కూడా మెడిటేషన్ ఉన్నటువంటి రిజల్ట్ రాదు. నేను ఒకసారి 2 సార్లు అడిగాను, నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్, సమయం లేక నేను అనుకుంటున్నాను. మా అమ్మ అడుగుతున్న బాబు సమయానికి తప్పదు, ఇంటికి టైం కాదు. మా అమ్మ మా ఆడ అందరూ జనాలందరూ ఏంటంటే డిపార్ట్మెంట్ పని చేస్తున్నారు, జనాలు అందరూ వస్తారు. మా ఇంట్లో మా అమ్మ మా ఆడ మాత్రం నాకు అడుగుతారు, టైం తిన్నాని టైంకి ఇంటికి రావట్లేదు ఎంతసేపు ప్రధాన అంటున్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాను. నాకు ప్రాథమిక కొంతకాలం అంతా అయిపోయినాక మా అందరూ కూర్చొని రోజు నిలబడి మెడిటేషన్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, మీకు ఆటపడంటే మమ్మల్ని నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం నిలబెట్టుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మనం నమ్ముకుని వేలాది లక్షల మంది రోజు వస్తా ఉన్నారు కాబట్టి అంతా భరోసా తీసుకోవాలి. ఏం చేయాలన్నా మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. ఏ మాట నిలబెట్టుకునే వాళ్ళని మన మాట అంతా ఖచ్చితంగా ఉండాలి, మన మైండ్ కూడా అంత పీస్ఫుల్గా, మన మనసు కూడా అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఇటువంటి మెడిటేషన్ చేసి మనం చక్కగా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనందరూ విషయం చెప్పాలి. ఈ సొసైటీలో చాలా మంది గాబరగా తను నమ్ముకున్న ఫ్యామిలీస్, కుటుంబాలు తను నమ్ముకొని ఎన్నో ఉంటాయి. పొరపాటు ఏదో జరిగితే ఫ్యామిలీ మొత్తం గమనిపోతుంది. చక్కగా ఎవరు నిలబెట్టే వ్యక్తులు ఉండరు, ఎవరు సాయం చేసే వ్యక్తులు ఉండరు. ఎంత సాయం చేసినా ఆ టైం సరిపోదు. ఎటువంటి అదొక ఇన్సిడెంట్, అదొక యాక్సిడెంట్ అని అనుకునే విధంగా మనం ఊహించుకోకూడదు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోబోతున్నారు. ఈరోజు చూడండి, యువత తక్కువ ఉన్నారు, పెద్ద ఎక్కువ ఉన్నారు. అంటే ఏంటి, మీరు ఇంతకాలం చక్కగా జరిగింది జీవనశైలి, ఎక్కడి నుంచి మెడిటేషన్ చేసుకొని యోగా చేసుకొని ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానంలో చక్కగా ఆరోగ్యం నిలబెట్టుకోవాలని చెప్పేసి మనందరం ఇక్కడ ఉన్నప్పుడు అందరం. అలాగే కొంతకాలం యూత్ అయినా సరే వాళ్ళైనా సరే వాళ్ళంతా కొంచెం ముందే ఎన్నో ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా ముందు నుంచి పార్టిసిపేట్ చేస్తే మళ్ళగా ఏజ్ అవ్వకుండా కనపడడం అంతలాగా వాళ్ళు ఇంకా ఎంగగా కనిపిస్తారు. ఆ విషయం అది యూత్ కూడా పంపించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీనివాస్ అపార్ట్మెంట్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.